హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మను. మార్నింగ్ లేవగానే వంట అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మొత్తం డే వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో ఆఫ్టర్నూన్కి కూడా మార్నింగే కుక్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే ఏదో ఒక వాటర్ అయితే తాగుతాను, నార్మల్ ప్లెయిన్ వాటర్ ఏదో ఒకటి, అది చూపించట్లేదు. దాని తర్వాత ఇలా మిక్స్డ్ సీడ్స్ తీసుకుంటున్నాను ఈ మధ్యలో. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే ఓన్లీ ఫ్రూట్స్. మ్యాక్సిమం టైమ్స్ అయితే నేను ఫ్రూట్సే తీసుకుంటాను, ఒక బౌల్ ఫ్రూట్స్ ఏదో ఒకటి. ఎందుకంటే ఈజీగా ఉంటుంది. అందరికీ వంట చేసుకొని మళ్ళీ నాకు సపరేట్గా చేసుకోవాలంటే కొంచెం టఫ్. ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా తినేసేయచ్చు అని చెప్పేసి ఇలా తింటానన్నమాట. అండ్ దాని తర్వాత డైరెక్ట్ లంచ్, మధ్యలో ఏం తీసుకోను. లంచ్ ఇలా ఇంట్రెస్టింగ్గా చేసుకున్నాను ఈరోజు, ఎందుకంటే మా పాపకి బాక్స్ అదే పెట్టానన్నమాట. ఆ ఉత్తపాసే పెట్టాను కలర్వి. సో అదే నేను చేసేసుకుంటున్నాను. సో క్యారెట్, బీట్రూట్ అండ్ పాలకూర. క్యారెట్, బీట్రూట్, పాలకూర ఇవి చిన్నగా తురుముకొని దాంట్లో ఇడ్లీ పిండి వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇలా కలుపుకొని పాపకు పెట్టిన తర్వాత పిండి అందులో కొంచెం మిగిలింది, మొత్తం కలిపితే ఒక ఉత్తప్ప అయిపోతుంది కదా అని చెప్పేసి నాకు సరిపోతుంది అని ఇలా చిన్నగా వేసేసుకున్నాను. అండ్ చాలా బాగున్నాయి టేస్ట్. ఫస్ట్ టైం ట్రై చేశాను పాప కోసం అని చెప్పేసి. సో ఇలా ఈ 3 ఉత్తప్పాలు అయితే వేసేసుకున్నాను. క్యాలరీ సరిపోతుంది దీనికి. అండ్ ఇది వచ్చేసి బనానా ఫ్లవర్ ఉంటుంది కదా, అట్టి పువ్వు. ఇది లోపలంతా తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎలా క్లీన్ చేయాలనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ చూసేయండి. ఈ పువ్వు మొత్తం హాట్ వాటర్లో వేసి 20 minutes బాయిల్ చేసుకోవాలి, కొద్దిగా ఉప్పు వేసుకొని. అలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. అండ్ దీంతోపాటు కారం మీకు సరిపడా చిల్లీస్ తీసుకోండి. ఇది వచ్చేసి కొబ్బరి పొడి. ఇది కొబ్బరి తురుముకున్నది తీసుకోండి మీరైతే. నేను కొబ్బరి పాలు పెట్టాను, అది ఉండిపోయింది కదా అని వాడేసుకుంటున్నాను ఫైబర్ అని చెప్పేసి. మీరైతే కొబ్బరి తురుముకున్నదే తీసుకోండి. ఒక ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొద్దిగానే వేసుకుంటాను నేనైతే. జీలకర్ర, చిల్లీ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఆ కొబ్బరి తురుముకున్నది ఉంటుంది కదా, హాఫ్ కొబ్బరి తీసుకోండి. హాఫ్ కొబ్బరి తురుముకొని వేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా డీటెయిల్డ్గా ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఎలా చేయాలి అని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను, చూసేయండి ఇది క్లారిటీగా లేకపోతే. సో ఈ తురుముకున్న దాంట్లో నేను 5 minutes అయిన తర్వాత తెలిసే అట్టి పువ్వు అది వేసుకొని ఒక 5 minutes దాన్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఉప్పు, ధనియా పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నాను, హాఫ్ కంటే తక్కువే. ఇలా కాకుండా ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, ఇది ఈజీగా ఉంటుందని నేను చేసుకున్నాను. దీంట్లో ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని కూడా చేసుకుంటారు, చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను, చూసేయండి. ఇలా తురుముకున్న కొబ్బరిది అట్టిపువ్వు కర్రీ హాఫ్ నైట్ ఉంచుకున్నాను అండ్ హాఫ్ ఇప్పుడు తీసుకున్నాను అనమాట. కర్రీ ఎక్కువగా తీసుకుంటాను, ఈ కర్రీ మొత్తం నాకే సరిపోతుంది ఈ పువ్వు అంతా. సో దీన్ని ఎలా తిన్నాను అంటే డైరెక్ట్ కర్రీ తినకుండా ఇవి చిన్న పీసెస్ తుంచుకొని దాంట్లో వేసుకొని తిన్నాను. చాలా యమ్మీగా ఉంది యాక్చువల్లీ. అది షో యూ. అంటే మిక్స్ చేసుకొని తింటే బాగుంటుంది కదా, ఈ చిన్నగా ఉన్నాయి అద్దుకొని తినలేము. ఇలా తుంచుకొని వేసుకొని సలాడ్ లాగా తినేసాను అనమాట. మీకు ఇలా కాకపోతే కొద్దిగా రైస్ తీసుకొని ఏదైనా కర్రీ ఉంటే ఆకుకూర లాంటివి అవి ఎక్కువ కర్రీ తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. అండ్ మజ్జిగ తాగాను ఈవినింగ్. దాని తర్వాత నైట్ అగైన్ ఐ వెంట్ టు 1 జొన్న రొట్టె అయితే 1, చపాతీ అయితే 2 తీసుకోండి. ప్రోటీన్ కావాలి కాబట్టి హాఫ్ కప్ పప్పు అండ్ మార్నింగ్ మిగిలిపోయింది ఉంది కదా అట్టిపువ్వు, అది తీసుకున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.